కలిసి ఉన్నప్పుడు ఎసొంటి పంచాదులు కాలే, రాష్ట్రం విడిపోయినాక కూడా ఏ పంచాదులు కాలే. అటెన్కాల్నే షిన్కు షిన్కు గాలివానైనట్టు చిన్నగా మెల్లగా పంచాది పెద్దగా అయింది రెండు తెలుగు రాష్ట్రాల నడుమ. గిట్లెందుకు చేస్తున్నారు, గిదేంది అసలు అని మన లీడర్లు బగ్గనే అరుచుకున్నారు ఏపీ లీడర్లను. కానీ ఏ మార్పు రాలే. కానీ మన లూకుంటారాను అనుకున్నది సాధించిండ్రు. దేని గురించి కావచ్చు గీ పంచాది అని దీర్ఘ ఆలోచనలు చేస్తున్నారు కదా. అయితే చూడుండ్రులా మీరే. తిరుపతి ఏడుకొండల వెంకన్న గుడోళ్ళు తెలంగాణ లీడర్ల రికమెండేషన్ లెటర్లను లెక్కలకు తీసుకుంటలేరని గా నడుమ గట్టిగానే గరమైండ్రు తెలంగాణ లీడర్లు. ఇడిపోయినా కూడా అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క కలిసుందాం అన్నారు. ఇక ఇప్పుడేమో మా లెటర్లను లెక్కలకు తీసుకోకుండా దూరం చేస్తున్నారని వెంకన్న గుడికన్నే మైకుల ముంగట మాట్లాడిండ్రు తెలంగాణ లీడర్లు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దనంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి, ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. ఇక్కడ తిరుమలలో ఏదైతే తెలంగాణ శాసనసభ్యులై శాసన మండలి సభ్యులై తెలంగాణలో సంబంధించిన లీడర్స్ ఎవరు కూడా లెటర్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పి ఏదైతే ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. షేయిపాటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కారుపాటి మాజీ మంత్రులే కాదు తెలంగాణ గుడుల మంత్రి కొండా సురేఖక్క కూడా గిట్లనే బాధపడ్డది ఇయ్యాల. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఇక ఇప్పటికెంచి గిట్లా బాధపడాల్సిన పని లేదట. పాత లెక్కలనే తెలంగాణ పబ్లిక్ కు సంబురంగా ఎంకన్న దర్శనం చేసుకోవచ్చట. పాత తరీకలనే తెలంగాణ లీడర్ల లెటర్లను లెక్కలకు తీసుకుంటారట ఎంకన్న గుడి ఆఫీసర్లు. వారంలో 2 సార్లు తెలంగాణ లీడర్ల రికమెండేషన్ లెటర్లను లెక్కలకు తీసుకుంటారట. ఇక గా లెటర్ పట్టుకపోయినోళ్లకు స్పెషల్ దర్శనాలు చేపిస్తారట. తెలంగాణ సర్కారు శానా మలకలు అనే వరకు ఏపీ సర్కారు గీ ఆలోచన చేసింది. అవుగాని గా నడుమ తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఏపీ సీఎం బాబు సార్ కలిసి ప్రజాభవన్ లో కూసుండి చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నారు కదా, ఆస్తులు అప్పులు అని అన్ని ముచ్చట్ల మీద. మరి గా ముచ్చట్ల సంగతి ఏమైందో గవ్వెప్పుడు తేల్తాయో గీ ఎంకన్న గుడి లెటర్ల పంచాది తెగినట్టు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్ కు.